ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది ఈ సినిమా గురించి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఒక మంచి ఫ్రెష్ అప్డేట్తో అయితే మీ ముందుకైతే వచ్చేసా. ఈ అప్డేట్ మీకు ఎక్కడ కూడా లభదు, ఎందుకంటే నేనైతే పట్టేశాను అనమాట. ఎలా పట్టాను అనేటటువంటిది, ఆ అప్డేట్ ఏంటి అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే మీ ముందు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ముందేందైతే నేను ఒక వీడియో చేయడం జరిగింది. లైక్ మన అల్లు అర్జున్ అన్నయ్య చూసుకున్నట్లయితే పెద్ద సినిమాకి ట్వీట్ వేసిండు, సపోర్టివ్గా ట్వీట్ వేసిండు. రామ్ చరణ్ అన్న యాక్టింగ్ని మెచ్చుకుంటూ, జగపతి బాబు గారి యాక్టింగ్ని మెచ్చుకుంటూ, బుచ్చిబాబు గారి డైరెక్షన్ని మెచ్చుకుంటూ, జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ని మెచ్చుకుంటూ తనైతే ట్వీట్ చేయడం జరిగింది. నేను అందులో మాట్లాడినా అనమాట. నిన్న వీడియోలో మాట్లాడుతూ కొన్ని విషయాలు అయితే, కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చెప్పా. అక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఎవడైతే ముసుగు కప్పుకొని అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా సిగ్గుపడండి అనేటటువంటిది నేనైతే లేవనెత్తి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను అంతే. కాకపోతే అది ట్విట్టర్లో బాగా వైరల్గా మారింది. నాకు తొక్కలోది ఒక 30,000 వ్యూస్ కూడా రావాలి హానెస్ట్లీ చెప్పాలంటే. కానీ బయట చూసుకున్నట్లయితే భయంకరంగా వైరల్ అయింది. లైక్ ట్విట్టర్లో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా దీన్ని బాగా అంటే బాగా రీపోస్ట్ చేశారు, రీపోస్ట్ అయితే చేయడం జరిగింది. దానివల్ల బాగా వైరల్గా మారిందనమాట. సో దానికి మన రామ్ చరణ్ కూడా రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధమైనటువంటి రిప్లై నిజంగా వీళ్ళిద్దరు ఈ విధంగా కలిసి ఉంటే చూడాలి అనేటటువంటిది నాకు ఎప్పటి నుండి ఉన్నటువంటి కోరిక. అప్పుడెప్పుడో ఎవడు అనేటటువంటి సినిమా తీశారు, అటు రామ్ చరణ్ అల్లు అర్జున్ అన్న కలిసి. అది బాగా హిట్. ఆ రోజుల్లో అదొక యూనిక్ స్టోరీ. అలానే మళ్ళీ ఏదైనా కొత్త సినిమా ట్రై చేస్తే బాగుంటుంది అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్. అప్పుడు జస్ట్ రీజనల్ మూవీ తెలుగులో రిలీజ్ చేశారు. అదే ఈసారి పాన్ ఇండియాలో అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ కలిసి రిలీజ్ చేస్తే వామ్మో, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అదైతే ఒప్పుకునేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. నేనైతే వెయిట్ చేస్తాను. ఓకే, ఆ వీడియోని మీరు యాక్సెప్ట్ చేశారు. నేను అందులో మాట్లాడినవి కూడా పచ్చి నిజాలు, అందులో అయితే అబద్ధం లేనే లేదు. ఎవడైతే ఒక ముసుగు కప్పుకొని అల్లు అర్జున్ని ట్రోల్ చేస్తుండో, అల్లు అర్జున్ క్వశ్చన్ చేస్తుండో, ఎక్కడైనా మారంటే వీళ్ళు ఏమంటున్నారంటే రాకా మూవీకి మేమేంటో చూపిస్తామని చెప్పి కామెంట్లు చేస్తున్నారు. ఆబ్వియస్లీ ముందు ఉండాలన్నమాట. అప్పుడప్పుడు పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు మీరే కొద్దిగా తగ్గి ఆయనకు సపోర్ట్ చేసినట్టయితే ఈరోజు ఎంత డిస్కషన్ ఉండేది కాదు. ఈరోజు మన అల్లు అర్జున్ గారు హీరో అయ్యారు కాదు, ఈరోజు అల్లు అర్జున్ హీరో అయిందంటే ఆ రోజు పుష్ప అప్పుడు అల్లు అర్జున్తో ఎవడు లేడు, ఈరోజు మన పెద్దతో అల్లు అర్జున్ ఉండు అనేటటువంటిది మెయిన్ పాయింట్ అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఆ విషయం తెలుసా, మన అల్లు అర్జున్ అన్న ట్వీట్ చేసిన తర్వాత కూడా బుకింగ్స్ పెరిగాయి. ఎందుకంటే ఆయన బాలీవుడ్లో ఆయనకంటే ఒక స్టార్డమ్ ఉంది, ఆయనకంటే ఒక లెవెల్ని ఆయనైతే సంపాదించుకుంటూ. సో అల్లు అర్జున్ అట్లా ట్వీట్ అయ్యగానే కొద్దిగా కలెక్షన్స్ పెరిగాయి అనేటటువంటిది, అది ఇది అని చెప్పి మనకైతే టాక్ వచ్చేసింది అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? మనకి బాలీవుడ్ సపోర్ట్ చేయదు, అదైతే గుర్తుంచుకోండి. బాలీవుడ్కి మనం చేయాల్సిన అవసరం కూడా లేదు అనేటటువంటిది కూడా మళ్ళీ గుర్తుంచుకోండి. వాళ్ళు ఎప్పుడు మన మీద పడి ఏడిపారు. వాళ్ళు డైరెక్ట్గా మన తెలుగు సినిమాలని తిడతారు, మన తెలుగు సినిమాని ట్రోల్ చేస్తారు. ఇక్కడ నుండి ఎదిగి అక్కడికి వెళ్ళిన వాళ్ళే అసలు సౌత్ వాళ్ళకి సినిమాలు తీయడం రాదు అని చెప్పి మనల్ని ట్రోల్ చేస్తారు. ఇక అర్థం చేసుకోండి, వాళ్ళతో మనకు వద్దు, మనం మంచిగా ఉండాలి అనేటటువంటి మనం కొట్టుకుందాం. ఇప్పుడు ఫ్యాన్ వర్స్ అనేటటువంటిది చాలా అంటే చాలా కామన్. నీ హీరో గొప్ప, నా హీరో గొప్ప అని చెప్పి కొట్టుకుందాం. కానీ బయట హీరో ఎవడైనా వస్తే, బయట వాడు ఎవడైనా వస్తే మనోన్నంటే వాడి అది గది ఆ తర్వాత ఆ బీపులో ఏదో వేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? రాక అప్డేట్ గురించి క్లియర్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ ఆల్మోస్ట్ 65% అయితే కంప్లీట్ అయిపోయిందంట. ఇంకా అటు ఇటుగా ఒక 35% అయితే బ్యాలెన్స్ ఉంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఈ షూటింగ్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మన అల్లు అర్జున్ అన్న పాల్గొంటాడు అనమాట. దానికోసమే అల్లు అర్జున్ అన్న స్పెషల్గా ముంబై వెళ్ళిపోయిండు. ఎందుకంటే ఇక్కడ ఈయన కుదరట్లా. ఈ ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్, ముంబై తిరగడానికైతే కుదిరేటటువంటి పని కాదు అట్లా. దానివల్ల చాలా అంటే చాలా లేట్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో తన ఇంటిని వదిలిపెట్టి, హైదరాబాద్లో ఉన్నటువంటి తన హౌస్ని వదిలిపెట్టి అక్కడ డైరెక్ట్గా ముంబైలో ఒక ఇల్లు కూడా కొనుక్కోవడం జరిగిందనమాట. అక్కడే బిజీగా తనైతే వర్క్లో గడుపుతుండ అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఒక హీరో ఒక సినిమా కోసం తన పుట్టినటువంటి ఊరిని వదిలిపెట్టి ఆ ఊరు వెళ్ళాడంటే ఇంకా అర్థం చేసుకోండి, ఆ సినిమా కోసం ఎంతలా కసిపెట్టి పనిచేస్తుండో, ఎంతలా కష్టపడి పనిచేస్తుండో అనేటటువంటిది ఆల్రెడీ అట్లీ గారు ఎప్పుడో చెప్పారంట, మీరు అక్కడికి షిఫ్ట్ అయిపోండి సార్, ఎందుకంటే మనకు తీయాల్సినటువంటి ఆ యొక్క అడ్వెంచర్స్ అయినా, గ్రాఫిక్స్ అయినా ఇక్కడైతేనే మనం తీయగలం, ఇక్కడైతే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. హైదరాబాద్కి వచ్చి తీయడం అనేటటువంటిది జరగదు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేయండి సార్ అంటే అల్లు అర్జున్ కొన్ని రోజులైతే మేనేజ్ చేసిండు. ఇప్పుడు ఏ సినిమాస్ ఓపెనింగ్ ఉంది దీనికైతే మేనేజ్ చేసిండు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా మేనేజ్ చేయడం కుదరట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో విత్ ఫ్యామిలీతో తనైతే ముంబై షిఫ్ట్ అయిపోయింది అనమాట. అక్కడైతే రెగ్యులర్గా షూటింగ్లో పాల్గొంటాను అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆ రెగ్యులర్గా షూటింగ్లో పాల్గొంటూనే తనకున్నటువంటి ఆ కొద్ది టైంలోనే పెద్ద సినిమా చూసి రివ్యూ కూడా ఇవ్వడం అర్థమైంది అని చెప్పి మనకైతే తెలుస్తుంది అనమాట. ప్రస్తుతానికి సినిమా దగ్గరలో ఉన్నటువంటి లీక్లు ఏంటంటే ఫ్రెండ్స్, షారుఖ్ ఖాన్ గారు ఈ సినిమాలో ఒక మంచి రోల్ అయితే చేయబోతున్నట్ట. దానికోసం ఆయనతో షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసారంట. ఆయన సీక్రెట్గా వచ్చిందంట, సీక్రెట్గా కంప్లీట్ చేసేసారంట. లైక్ ఇది ఎవరికి తెలియకూడదు, రివీల్ కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో షారుఖ్ ఖాన్ గారు అయితే మనకి సినిమాలో సర్ప్రైజింగ్గా చూపించబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మరి ఆయనకి ఎలాంటి రోల్ ఇస్తారు అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. నాకు తెలిసి గట్టి రోల్
వేస్తాడు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ గారికి అట్లీ గారికి అదొక అనుబంధం ఉంది, దానితో మనం తీసేలాం అనమాట. అండ్ రష్మిక మందనకు కూడా ఒక రోల్ ఉందంట, తను కూడా ఈ సినిమాలో ఒక మంచి రోల్ చేయబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు దీపికా పదుకునే ఉంది, అల్లు అర్జున్, ఈ నలుగురు అయితే ఈ సినిమాలో 100% ఫిక్స్ అయిపోయారనమాట. ఈ నలుగురిని పెట్టి సినిమాని శరవేగంగా తీసేటటువంటి ప్రయత్నం మన అట్లీ బాయ్ చేస్తుండే అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ సినిమాలో ఉన్నటువంటి స్టోరీ లైన్ అనేటటువంటిది నేను మీకు డిస్కషన్ చేసిన, మ్యాక్సిమం బయట ఉన్నటువంటి లీక్ల ప్రకారం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా చూడండి. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, దాన్ని షార్ట్ కట్లో చెప్తా. ఏంటంటే ఫ్రెండ్స్, మన అల్లు అర్జున్ అన్న ఇందులో త్రిబుల్ యాక్షన్లో కనపడుతుందంట, డబల్ యాక్షన్ కాదు. అంటే నాన్న అల్లు అర్జున్ అంట, తను చూసుకున్నట్లయితే సైంటిస్ట్ అంట, అంటే వింత వింత ప్రయోగాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు, వింత వింత జీవులన్నింటినీ కూడా పుట్టిస్తూ ఉంటాడు. సో తన వైఫ్ ప్రెగ్నెంట్తో ఉంటుంది, ఆ ప్రెగ్నెంట్తో ఉన్నటువంటి వైఫ్లో తన సన్స్, తనకు పుట్టేటటువంటి కొడుకులు ఎవరైతే ఉన్నారో నార్మల్గా పుట్టకూడదు అనేటటువంటి ఉద్దేశంతో తన దగ్గర ఉన్నటువంటి రాఖ అనేటటువంటి ఒక డిఎన్ఏ అయితే ఆ పిల్లలకైతే ఎక్కించడం జరిగింది. దాంట్లో ఒకడు చూసుకున్నట్లయితే రాక్షసులు లాగా పడతాడు, ఒకడు చూసుకున్నట్లయితే ఇంటెలిజెంట్ లా పడతాడు. సో ఇంటెలిజెంట్లా పుట్టినోడు రాక్షసుని అంతం చేయడమే సినిమా యొక్క కాన్సెప్ట్ అని చెప్పి మనకైతే అర్థమవుతుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి వీళ్ళిద్దరూ అయితే ఒకటైతారంట, వీళ్ళిద్దరూ కలిసి ఇంకొకరిని అంతం చేయొచ్చు అనేటటువంటి విషయం కూడా గట్టిగా వినపడుతుంది అనమాట. స్టోరీలే నార్మల్గా ఉండొచ్చు, లైక్ ఒక తండ్రి అంటున్నావు, ఇద్దరు కొడుకులు అంటున్నావు, వాళ్ళిద్దరు కొట్టుకోవడం అంటున్నావు, ఆ తర్వాత వాళ్ళిద్దరు కలవడం అంటున్నావు, ఇందులో ఏముంది బ్రో అనేటటువంటి డౌట్ అయితే మీకు వచ్చి ఉండొచ్చు. అలా అనుకుంటేనే మనకు మిస్టేక్ అనమాట. స్టోరీలో ఏముండదో దాని ఇంప్లిమెంట్ అనేటటువంటిది మ్యాటర్. దాని ఇంప్లిమెంట్ కోసం బాగా అంటే బాగా కష్టపడుతున్నారంట, బాగా అంటే బాగా కృషి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట, అంటే గొప్పగా రావాలని. ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలోనే ఏ సినిమా కూడా ఇంత బిగ్గరగా రాకూడదు, ఇంత బెస్ట్గా రాకూడదు అనేటటువంటిది వాళ్ళైతే బాగా అంటే బాగా కష్టపడి పని చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఇంత లేట్ అవుతుంది అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పండి, పుష్ప 2 షూటింగ్ అయిపోయిన తర్వాత రాకా మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటి నుండి ఇప్పటిదాకా చాలా అంటే చాలా షూటింగ్ కంప్లీట్ చేశారు. సో డైరెక్ట్గా వాళ్ళు ఒక గ్లిమ్సే వదలొచ్చు, ఒక టీజరే వదలొచ్చు, అలాంటి ఏమీ వదలకుండా జస్ట్ ఒక టైటిల్, ఫస్ట్ లుక్ లాంటిది రిలీజ్ చేశారంటే ఇక అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి దీని వెనక ఎంత డెప్త్ ఉందో. ఏమాత్రం రివీల్ చేయకూడదు, ఏమాత్రం లీక్ కాకూడదు, చాలా అంటే చాలా కొత్తగా వెయిట్ చేయాలి అనేటటువంటిది వీళ్ళు చెప్పేటటువంటి ప్రయత్నం. మీకు ఎక్కడ కూడా ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఫౌజీ సినిమా యొక్క టైటిల్ ముందుగానే లీక్ అయింది, డ్రాగన్ మూవీ టైటిల్ కూడా ముందుగానే లీక్ అయింది, వారణాసి మూవీ టైటిల్ కూడా ముందుగానే లీక్ అయింది, కానీ రాఖా అనేటటువంటి టైటిల్ అసలు లీకే కాలేదు. రాఖా టైటిలే లీక్ కానప్పుడు ఆ స్టోరీ ఎలా లీక్ అయింది నీకు అనేటటువంటి డౌట్ అయితే మీకు వచ్చి ఉండొచ్చు అనమాట. ఇక లీక్ కాకపోవడం అనేటటువంటి సమస్య లేదు. అట్లీ గారు తీసేటటువంటి ఆ జోనర్ ఏంది అనేటటువంటి దాన్ని బట్టి మనమైతే సినిమాకైతే ఒక కంక్లూజన్ రావచ్చు అనమాట. ఇప్పుడు ఆయన బిగ్గెస్ట్ స్టార్తో తీస్తానంటే ఖచ్చితంగా తండ్రి కొడుకుల ఎమోషన్ అనేటటువంటిది పక్కా పెడతాడు. బిగిల్ మూవీలో అదే పెట్టిండు, అదిరింది మూవీలో అదే పెట్టిండు, జవాన్ మూవీలో కూడా అదే పెట్టిండు. ఆ ఫస్ట్ తండ్రి ఏదో సాధిద్దామని చెప్పి ట్రై చేస్తాడు. సో కొన్ని కారణాల వల్ల తండ్రి అయితే దాన్ని సాధించలేడు, ఆ తర్వాత కొడుకు సాధించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆదర్ నుండి ఈ దాకా వచ్చినటువంటి ప్రతి సినిమా కూడా ఇదే రకమైనటువంటి జోనర్లో ఉంటుంది. అదేవిధంగా దీన్ని ప్యాన్ వాల్లో పరిచయం చేయాలి, ప్యాన్ వాల్లో అందరికీ కూడా తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన కష్టపడుతుండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో రాక అనేటటువంటి ఒక రాక్షసుడు, ఇంటెలిజెంట్ అయినటువంటి ఒక అల్లు అర్జున్, ఇద్దరి మధ్య జరిగేటటువంటి ఫైట్. సో వీళ్ళిద్దరికన్నా ఒక పెద్ద రాక్షసుడు ఉండు, వీళ్ళిద్దరూ కలిసి వాడిని అంతం చేయడం అనేటటువంటిది ఇంకో స్టోరీ లైన్ అని చెప్పి కూడా బాగా అంటే బాగా సర్క్యులేట్ అవుతుంది అనమాట. ఇది బాలీవుడ్ సోషల్ మీడియాలో అయినా మొత్తం నేషనల్ మీడియాలో ఇది కొద్దిగా సర్క్యులేట్ కావడం వల్ల నేనైతే మీకైతే అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్తా, వన్స్ ఈ రాకా సినిమా రిలీజ్ అయ్యాక కొన్ని రికార్డులు అయితే కొలాప్స్ అయిపోతాయి భయ్య. మీ అందరికీ డే వన్ అని చెప్పి పిచ్చింది కదా, నా గెస్సింగ్ కరెక్ట్ అనేటైతే రాకా మూవీ డే 1 ఈజీగా 400 కోట్లు పెట్టింది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటున్నాను అంటే ఈ సినిమా ప్యాన్ వరల్డ్లో రిలీజ్ చేస్తున్నారు, ప్యాన్ ఇండియాలో కాదు, ప్యాన్ వరల్డ్లో గట్టిగా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 50 దేశాలని టార్గెట్ చేసుకొని ఈ సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మోస్ట్ హైప్ ఉంది. అట్లే చూసుకున్నట్లయితే జవాన్ అనేటువంటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అయితే సాధించిండు. ఆ తర్వాత అల్లు అర్జున్ అన్న పుష్ప 2తో ఎలాంటి విధ్వంసం సృష్టించిన అనేటటువంటిది ఈ కళతో చూసాం. సో మోస్ట్ హైప్ ఉంది, మోస్ట్ హైప్డ్ హీరో, మోస్ట్ హైప్డ్ డైరెక్టర్, వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేయబోతున్నారు అనేటటువంటి ఇంకో పెద్ద హైప్ ఉంది. ఇది ఇంకో రీజన్ అనమాట. ఇంకా పెద్ద రీజన్ ఏంటంటే ఈ సినిమాని ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారంట. ఎలాగైతే మన రాజమౌళి గారు వారణాసి కోసం బిగ్ ఎల్ఈడిలో భారీగా ప్రమోట్ చేసిండో దానికి మించి అయితే వీళ్ళు ప్రమోట్ చేయాలి అనేటటువంటిది గట్టిగా ఫిక్స్ అయ్యారంట. ఈ దెబ్బతో మొత్తం మారిపోవాలి, షేక్ అవ్వాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో బాగా బాగా ఇది ఫ్రెండ్స్ ఎన్ని డబ్బులు పెట్టడానికైనా సరే రెడీ అయి కూర్చున్నారు. ఆల్మోస్ట్ 800 కోట్లు అయితే పెడుతున్నారు అనమాట సన్ పిక్చర్స్. మన కూలీ సినిమాకి పాప పెట్టినటువంటి పెట్టుబడిలో 100 కోట్లు బొక్కే వచ్చింది. అయినా కానీ ఇప్పుడు మాకు 1000 కోట్లు అనేటటువంటిది లేదు. మన కోలీవుడ్ వాళ్ళకే
తమిళవుడ్కి 1000 కోట్ల సినిమా లేనే లేదు. ఈ రాకా సినిమా అయితేనే సరే 1000 కోట్లు కొట్టి చూపించాలి అనేటటువంటిది వాళ్ళు బాగా అంటే బాగా కష్టపడుతున్నారు అనమాట. అది వచ్చిన తర్వాత ఆ క్రెడిట్ టాలీవుడ్కి వస్తుంది, కోలీవుడ్కి రాదు. ఎందుకంటే సలార్ సినిమాతో ప్రభాస్ కొట్టిండు అని అంటారులే కానీ ప్రశాంత్ నీల్ కొట్టిండు అనేటటువంటి అంటారు అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. సో దీనివల్ల ఈ సినిమా మీద భయంకరమైనటువంటి హైప్ ఉంది, భయంకరమైనటువంటి క్యూరియాసిటీ కూడా ఉందన్నమాట. వన్స్ ఈ సినిమాకి దగ్గర నుండి గ్లిమ్స్ టీజర్ అనౌన్స్మెంట్ వస్తే మీకే అర్థమైంది ఎలాంటి హైప్ ఉంది, ఎలాంటి క్యూరియాసిటీ ఉంది అనేటటువంటిది. సో ఈసారి ఈ సినిమాకి నెగిటివ్ చేయడానికి ఎవరు కూడా లేరు, అందరూ కూడా ఒకటయ్యారు. ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిందంటే కొంతమంది యాంటీ మెగా ఫ్యాన్స్ వెళ్ళి అల్లు అర్జున్ సినిమా మీద కావాలని చెప్పి నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళు. కానీ ఈసారి అందరూ ఒకటైపోయారు, జస్ట్ పెద్ద మూవీ రివ్యూ మన అల్లు అర్జున్ అనడంతో. ఇక దాన్ని బట్టి రాకాకైతే ఎదురులేదు అనేటటువంటిది నాకు ఉన్నటువంటి గట్టి ఫీలింగ్ ఉంటా. మరి ఇదే అనమాట అప్డేట్. ఆల్రెడీ మన బాలకృష్ణతో ఒక టీజర్ రిలీజ్ అయింది, దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేస్తా. పైన కనపడుతున్నాయి లేదా ఎండ్ స్క్రీన్లో క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. బాయ్ బాయ్, నమస్కారం.